రుణమాఫీ చేస్తా 2 లక్షలు తెచ్చుకో అది తెచ్చుకో ఇది తెచ్చుకో అని చెప్పి ఈరోజు ఏడాదికి దగ్గరలో ఉన్నాం. ఇప్పటికి కూడా రుణమాఫీ కనీసం 50% కూడా కాలేదు. అదేవిధంగా మన కొడిమ్యాల మండలాన్ని తీసుకుంటే 6,000 పైచిలకు మంది రైతులు రుణమాఫీకి అర్హులైతే 3,200 మందికి అయింది. దాదాపు 50% ఈ కొడిమ్యాల మండలంలోనే కాలే. ఈ విధంగా తెలంగాణలోని మొత్తం రాష్ట్రం అంతా ఈ విధంగా ఇబ్బంది జరుగుతుంది. అదేవిధంగా మనకు బోనస్ వడ్లకు ఇస్తా అన్నాడు కానీ సన్న వడ్లకు దొడ్డు వడ్లకు ఇంకో రకం ఆ రకం చెప్పలే. ఆ రోజు ఓట్ల కోసం మభ్యపెట్టి వడ్లకు ఖచ్చితంగా బోనస్ 500 రూపాయలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఈరోజు మళ్ళీ సన్న వడ్లకు కానీ దొంగ నాటకం ఆడుతుండు. అదేవిధంగా మనకు రైతు బంధు అనే ప్రోగ్రాం ఉండే గతంలో దాన్ని రైతు భరోసా వేసి మనకు ఖచ్చితంగా 7,500 ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు ₹1 ఇవ్వలే. ఈరోజు రుణమాఫీ కూడా మనకు జూలైలో ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వలే. అదేవిధంగా రేపు ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా ఇంకా సప్పుడు లేదు. దానికి సంబంధించిన విధానాలు ఇవే 15,000 కోట్లు అయితే ఈ 15,000 కోట్లనే మనకు రుణమాఫీ కింద చూపించి మనను మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేస్తుండు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మనం ఖచ్చితంగా రైతుల మందం ఐక్యమై రేపు జరగబోయే 4వ తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని ఈ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు కావాల్సిన న్యాయాన్ని పొందాలని మేమందరం కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్. పార్టీలు దయచేసి మీ మీడియా ద్వారా కోరుతున్నాం, ప్రతి రైతు ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళ మంచి అక్కడ మన నిరసన నిలపాలి. రేపు ప్రభుత్వం పెద్ద పెద్ద నాయకులు ఏమన్నా అరెస్ట్ చేసినా కూడా మన వాణి అక్కడ ఇంపియాలి. కలెక్టరేట్ ముందట మనం రుణమాఫీ కావాలని, రైతు బంధు విడుదల చేయాలని, దొడ్డు ధాన్యానికి మద్దతు బోనస్ ఇవ్వాలని, వీటి మీద ఎవరు ఇక్కడ నాయకులు లేరు, ఎవరు లేరు. అంతా రైతులనే పోయి మన వాణి మనం వినిపించాలి. మన గొంతుని వినిపిస్తే తప్ప ప్రభుత్వాలు దిగిరావు. ఏది చూసినా అంటే ఈ పార్టీ చేస్తుంది ఆ పార్టీ చేస్తుంది వీళ్ళకు రాజకీయంగా చేస్తుందని అంటారు తప్ప రైతుల గోస అనేది మనం వినిపిస్తేనే మనం పెద్ద ఎత్తున తరలిపోయి జగిత్యాల జిల్లాల 18 మండలాలకు వెళ్ళి ప్రతి ఊరు నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళ మంచి అక్కడ నిరసన నిలిస్తే తప్ప ప్రభుత్వాలకు పట్టది. మన నిద్రలో ఉన్నారు అంటే మన రైతులను మనం అసలు అడిగింది ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమంటున్నాం. మనమేం రైతు భరోసా పెంచమని లేదు, బోనస్ ఇవ్వమని లేదు, కొన్ని రుణమాఫీ ఇవ్వమని లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమంటున్నాం. దయచేసి ప్రతి గ్రామం నుంచి ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఒక్కరం అక్కడ పాల్గొన్నామని కోరుకుంటూ ఆ రోజు ఎన్నికల ప్రచారం సందర్భంగా మేము డిసెంబర్ 7 నాడు ప్రభుత్వం ఏర్పడంగానే డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఆ రోజు ఏమన్నారు, ఎంత అయితే మీరు ₹1,00,000 లోన్ ఉంటే 2 లక్షలు తీసుకొచ్చుకోండి అన్నాడు. ఇంకెక్కువ ఎంత ఇస్తే అంత తీసుకొచ్చుకోండి అన్నాడు. డిసెంబర్ 9 నాడే 2 లక్షల మాఫీ అవుతాయి అన్నాడు. అదేవిధంగా ఆనాడు వడ్ల గురించి కూడా వడ్ల కొనుగోలు జరుగుతున్నటువంటి సమయంలో ప్రచారంలో ఈరోజు మీరు అమ్ముకుంటే 2,100 రూపాయలే, మేము వచ్చిన తర్వాత అమ్ముకుంటే 2,100కు 500 బోనస్ కలిపి ఇస్తామని చెప్పడం జరిగింది. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం డిసెంబర్ 9 నుంచే అమలు చేయాలి. కానీ మా రైతులు ఎప్పుడు కూడా తొందరపడలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కుదురుకోవాలని వాళ్ళు 9వ తేదీ డిసెంబర్ 9వ తేదీ అని నేను చెప్పిన దానికి ఈ రోజుకి 9 నెలల సమయం పూర్తయిపోయింది. ఈ రోజు కూడా అడుగుతూ ఉంటే మేము చేస్తాం చూస్తాం అంటున్నారు తప్ప ఏ ఒక్క కార్యక్రమంలో కూడా సరైనటువంటి విధి విధానాలు లేక రైతులని అధికారుల చుట్టూ కానీ ఆఫీసుల చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఒక్క రుణమాఫీ
పూర్తి రుణమాఫీ కాని వాళ్ళకి ఎన్ని రకాలుగా కాలేదంటే 32 రకాల కారణాలు చెప్పిండ్రు. 32 కారణాలలో ఇప్పటికీ కూడా కరెక్ట్ ఫైండ్ అవుట్ చేసింది ఒక 3 కారణాల గురించి ఏ విధంగా ముందుకెళ్లాలని విధి విధానాలు రూపొందించడం తప్ప ఇంకా దాదాపుగా 29 కారణాలు ఉన్నాయి. ఒక సిల్లీ రీజన్, మేము ఈ మధ్యలో తిరుగుతూ ఉంటే ఒక గ్రామంలో ఒక రైతు ఆధార్ కార్డులోకును తన రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అకౌంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా లేవు. ఆధార్ కార్డులేమో క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, ఆ అకౌంట్లోనేమో స్మాల్ లెటర్స్ ఉన్నాయి. ఇది ఏ మాత్రం స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకున్నా అతన్ని రుణమాఫీ జాబితాలో తన పేరు లేదు. ఇది ఎంతవరకు న్యాయం? మరి దీనికి ఏ విధంగా వాళ్ళు సొల్యూషన్ చూపిస్తారు? అర్థం కానటువంటి పరిస్థితి. ఇంత దారుణంగా ఉంది. దీనికి ముఖ్య ఉద్దేశంగా మనం 10 days బ్యాక్ అందరం కూర్చుండి చర్చించుకొని ఏం చేద్దామంటే ఒక 3 అంశాలు తీసుకొని రైతు భరోసా గురించి, చుట్టుపక్కల బోనస్ గురించి, రైతు రుణమాఫీ చేసుకోవాలి, 3 అంశాలు తీసుకోవాలి. అన్నయ్య కరుణాకర్ రెడ్డి చెప్పినప్పుడు చెప్పినప్పుడు ప్రతి విషయాలన్నీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఆగస్టు ట్రబుల్ అవుతుందండి. ఖచ్చితంగా చలో కలెక్టర్ అనేది 4వ తారీఖు ఇవన్నీ మధ్యలో ఉంచుకొని ఖచ్చితంగా అందరూ ఎంత పెద్ద ఎత్తున వచ్చింది. ఖచ్చితంగా విజయవంతం చేయాలని అందరికీ జై కిసాన్. రైతు ఐక్య వేదిక తరఫున జైత్యాల జిల్లాలో చేసిన మా జిల్లా నాయకులకు, మా మండలంలో ఉన్న రైతులందరికీ, ఓటీ రైతులకు ప్రత్యేక పనాంతర రైతులందరికీ మా కుటుంబ మండల రైతులందరికీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 4వ తారీఖున జరిగినటువంటి రైతు ధర్నా కార్యక్రమంలో రైతులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ధర్నాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఇక్కడ కుటుంబ మండల రైతులకు తెలియడానికి పక్షాన రావడం జరిగింది. అయితే ప్రభుత్వం ఇప్పటికి గెలిచి 9 నెలలు అవుతుంది. 9 నెలలైనా కూడా ఇప్పటి వరకు ఎలాంటి రైతుల పక్షాన నిలబడకుండా ఏదో ఒక హైడ్రా పెట్టుకొని హైడ్రా మారుతున్నారు తప్ప ఇక్కడ రైతుల బాగోగులు తీసుకోవడం లేదు. అక్కడ ఎంతోమంది అక్కడ రైతులు ఉన్నారు. ఇక్కడ భూములు అమ్ముకొని పోయి అక్కడ వాళ్ళ గుంటలో 2 గుంటలు కొనుక్కొని సెటిల్ అయిన రైతులు అక్కడ చాలామంది ఉన్నారు. ఈ రైతు బాధలు భరించలేకనే అక్కడ పోయి పట్టణంలో ఉన్నందుకు అక్కడ బతకకుండా చేస్తుంది తప్ప ఇక్కడ ఒరిజినల్గా ఉన్న రైతులు మాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వీలైనంత తొందరగా రైతుల పక్షాన ఈ రుణమాఫీని చెల్లించాలి. ఎగ్జాంపుల్గా నా కుటుంబంలో చూసుకుంటేనే, నా కుటుంబంలో మాకు సపరేట్ రేషన్ కార్డు ఉన్నది. మా భార్య పేరు మీద 1,10,000 ఉన్నాయి. 1,10,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేదు. 2 లక్షల రూపాయలు కాదు. మా నాన్న పేరు మీద 1,00,000 రూపాయలు ఉన్నాయి. మా అమ్మ పేరు మీద 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఈ 2 లక్షల రుణమాఫీ కాలేదు. నా ఒక కుటుంబంలోనే 2 బాకీ ఉన్నావు. నాలాంటి కుటుంబంలో లక్షలలో ఉన్నాయి. ఇప్పుడు మా నర్సింగ్ అని చెప్పినట్టుగా కొరిమేర మండలంలో 6,000 మంది ఉంటే రుణమాఫీ అర్హులు 3,000 మందికి మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సగం మందికి కూడా ఇప్పుడు రుణమాఫీ కాలేదు. వీళ్ళని తొందరగా రుణమాఫీ చేయాలని చెప్పి రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.